నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పే కాదని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ వ్యాఖ్యానించారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణపై సీఎం చంద్రబాబు నియమించిన ఏకసభ్య కమిషన్ను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. అప్పులు తెచ్చి రాజధాని నిర్మాణం చేయాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. ఈవీఎంల ద్వారా ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయనేది వాస్తవమని చింతామోహన్ అన్నారు. వర్గీకరణ కావాల్సింది బ్యాంకుల్లో లక్షల కోట్ల రూపాయలు ఇస్తున్నారు. ఎస్సీ ఎస్టీలకు ఈరోజు ఇస్తున్నటువంటిది బ్యాంకుల్లో 1% కూడా లేదు. 25% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు ఇస్తున్నటువంటి బ్యాంకు రుణాలు 1% లేదు. 99% వేరే వాళ్ళకి ఇస్తున్నారు, కోటీశ్వర్లకే ఇస్తున్నారు. వర్గీకరణ కావాల్సింది ఓబీసీలకి ఇంత ఇవ్వాలి. 27% రిజర్వేషన్లు ఇచ్చాం. నువ్వు 27% బ్యాంకుల్లో రుణాలు ఓబీసీలకు ఇవ్వాలి, 15% ఎస్సీలకు ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. 7.5% గిరిజనులకు ఇవ్వాలి. ఇది ఇక్కడ కావాలి వర్గీకరణ. దీని కొరకు నేను డిమాండ్ చేస్తున్నా. భారత ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రికి సపోర్ట్ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు నేను డిమాండ్ చేస్తున్నా. ఎస్సీలకు వీళ్ళకి బ్యాంకుల్లో లోన్లు ఇవ్వండి. దీంట్లో వర్గీకరణ కావాలి. ఏంది పనికిమాలిన ఉద్యోగాలు, పనికిమాలిన ఎన్నో ఉన్నాయి స్కూళ్ళు, కాలేజీలు, దాంట్లో కాదు, బ్యాంకుల్లో వర్గీకరణ కావాలి. దీంట్లో తీసుకురా. ఎస్ఎఫ్ఐ గుంటూరు జిల్లా 49వ మహాసభలో బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో జరిగాయి. ఎమ్మెల్సీ లక్ష్మణరావుతో పాటు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. విద్యారంగ సమస్యలతో పాటు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో ఎస్ఎఫ్ఐ ఎప్పుడు ముందుండి పోరాడుతుందని లక్ష్మణరావు అన్నారు. మన దేశం స్వాతంత్ర్యం కోసం పోరాటం జరిగినప్పుడు గాంధీ గారు కానీ, నెహ్రూ గారు కానీ, భగత్ సింగ్ కానీ, సుభాష్ చంద్రబోస్ కానీ వీళ్ళందరూ ఏం భావించారంటే స్వాతంత్ర్యం వచ్చాక అందరూ చదువుకోవచ్చు, ఎవరు కూడా చదువు మానడానికి వీలు లేదు, అందరూ స్కూల్కి వెళ్ళాలి, అందరూ కాలేజీలకు వెళ్ళాలి. సరే, రాజ్యాంగంలో కూడా దాన్ని ఏర్పాటు చేసి మొన్న జనవరి 26 నాటికి మన దేశంలో రాజ్యాంగం వచ్చి ఎన్నేళ్ళే మీకు ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే, ఈ 2 మాటలు విన్నారా మీరు? ఏంటి తేడా? ఇండిపెండెన్స్ డే మీకు తెలుసు, స్వాతంత్రం వచ్చిన రోజు. స్వాతంత్రం వచ్చాక మనం పరిపాలించుకోవాలి కదా, అందుకని రాజ్యాంగాన్ని రాసుకోండి. ఆ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు రిపబ్లిక్. 75 ఏళ్ళు అయింది మన జనవరి 26 నాడు. ఈ రాజ్యాంగంలో కూడా రాసుకున్నాం మనం. చిరు వ్యాపారులు, మహిళలకు అందుబాటులో బ్యాంక్ ఉండాలనే ఉద్దేశంతో ది గుంటూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ 17వ బ్రాంచ్ను గోరంట్లలో ఏర్పాటు చేశామని చైర్మన్ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గోరంట్ల అన్నపూర్ణ నగర్లో ది గుంటూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ 17వ బ్రాంచ్ను ఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ది గుంటూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ 989 కోట్ల టర్నోవర్తో లాభాల బాటలో నడుస్తుందని తెలిపారు. నేషనల్ బ్యాంకులకు ధీటుగా రుణాలు మంజూరు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు, జనసేన జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఎక్కువ మంది చిన్న వ్యాపారస్తులు, మహిళలు, అలాగే రకరకాల అందరికీ కూడా అందుబాటులో ఉండేదానికి ఇది దాదాపు 17వ బ్రాంచ్. దాదాపు 1000 కోట్ల టర్నోవర్తో ఒక అర్బన్ బ్యాంక్కి సెంట్రలైజ్డ్ గవర్నమెంట్ బ్యాంకుతో పోటీగా ఈ రోజున చేయటం నిజంగా ఉన్న చైర్మన్ శ్రీ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ గారి కృషి చాలా ఉంది. దీనికి దాదాపు 6-7 సంవత్సరాల నుంచి ఆయన చైర్మన్గా మేము చూస్తూ ఉన్నాం. పార్టీలో కూడా ఆయన అనుకున్న దీక్షతో ఏదైనా పట్టుకుంటే అది పెట్టి దాన్ని నిలబెట్టి సాధించే దిశగా ఆయన చేయటం ఈ యొక్క బ్యాంకులు డెవలప్మెంటే తెలుసు. ప్రతి ఒక్కరికి, పేదలకి, అలాగే రైతులకి, అలాగే చిన్న మహిళలు అందరికీ కూడా, చిన్న వ్యాపారస్తులకి అందరికీ కూడా అందుబాటులో చేయటం నిజంగా ఆనందంగా ఉంది. ఈ బ్యాంకు ఇప్పటికీ సుమారు 985 కోట్ల టర్నోవర్తో బాగా లాభాల బాటలో నడుస్తూ ఉంది. ప్రతి చిన్న కస్టమర్లందరూ, ఎవరైతే చిన్న వ్యాపారస్తులందరూ కూడా ఉపయోగకరంగా ఉండడం. అట్లాంటి ప్రాజెక్ట్ ఫైనాన్స్ కానివ్వండి, గోల్డ్ లోన్స్ కానివ్వండి, వెంటనే నేషనల్ బ్యాంక్స్కి పోటీగా ప్రాజెక్ట్ ఫైనాన్స్లో 2 వారాలు ఇవ్వటం, గోల్డ్ లోన్ అరగంటలో ఇవ్వటం, అలా మార్ట్గేజ్ లోన్స్ ఇవ్వటం.
ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ ఇళ్ల మధ్యలో ప్రత్యేకంగా కొంతమంది కోరిని మీదట అక్కడ బయటకు వెళ్ళాలని ఇబ్బంది అవుతుంది, గోల్డ్ పెట్టుకోవాలన్నా, లాకర్స్ కావాలన్నా, లోన్స్కి వెళ్ళాలని ఇబ్బంది అవుతుందని చిన్న చిన్న వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంటుందని ఈ ప్రాంతంలో బ్యాంక్ ప్రారంభించాం. త్వరలో ఈ మార్చి ఎండింగ్కి మేము 1000 కోట్లు దాటాలని ఒక దీంతో మేము ముందుకు వెళ్తా ఉన్నాం. మా యొక్క స్టాఫ్ అందరూ కూడా ఆ 1000 కోట్లు దాటే విధంగా బిజినెస్ పెంచే విధంగా కూడా కృషి చేస్తూ ఉన్నాం. దేశంలో రాష్ట్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ ధ్వజమెత్తారు. కొత్తపేట మల్లెలింగం భవన్లో మీడియా సమావేశం జరిగింది. కూటమి ప్రభుత్వం సూపర్ 6 అమలు చేయలేమని చేతులెత్తేశారని జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ మండిపడ్డారు. రాష్ట్రం అప్పుల్లో ఉందని ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడుకు తెలియదా అని ప్రశ్నించారు. ఎన్నికల హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చకపోతే వైసీపీకి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, బందెల నాసర్జీ, జంగాల చైతన్య, కాబోతు ఈశ్వర్రావు, మేడా హనుమంతరావు, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏ ఒక్క హామీని కూడా, ఒక్క పెన్షన్లు తప్ప ఏ ఒక్క హామీని కూడా అమలు జరపకుండా తగుదునమ్మా అని ఇవాళ మాట్లాడితే మాకు గత ప్రభుత్వం అడ్డం అని చెప్పటం తప్ప మేము ఫలానా హామీని నెరవేరుస్తామని చెప్పట్ల. మీరు ఎన్నికల్లో గతంలో ఇచ్చినటువంటి హామీలు కనుక నెరవేర్చకపోతే రాబోయే రోజుల్లో గత ప్రభుత్వానికి పట్టిన గతే మీకు కూడా పడుతుందని చెప్పడానికి పెద్ద ఉదాహరణలేమి అక్కర్లా. ఈ ఒక్క ఉదాహరణ చాలు. ఫిబ్రవరి 2న రామరాజు ఫౌండేషన్ మరియు రామరాజు ఇన్ఫ్రా డెవలపర్స్ ఆధ్వర్యంలో పద్మశ్రీ డాక్టర్ ఈమని శంకరశాస్త్రి స్మారక పురస్కార ప్రదానం గుంటూరులో జరగనుంది. బృందావన గార్డెన్స్ వెంకటేశ్వర దేవస్థానం ఆవరణలో ఫిబ్రవరి 2న ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు 9 మంది వీణా విద్వాంసులచే వీణా కచేరీలు జరుగుతాయని నిర్వాహకులు రామరాజు శ్రీనివాసరావు తెలిపారు. సాయంత్రం ప్రముఖ వీణా విద్వాంసులు వడలి ఫణి నారాయణకు ఈమని శంకరశాస్త్రి స్మారక పురస్కార ప్రదానోత్సవం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో రిటైర్డ్ న్యాయమూర్తి దుర్గాప్రసాద్ పాల్గొంటారని వెల్లడించారు. ఇది మేము ఫిబ్రవరి 2వ తారీఖున ఆదివారం రోజు చేయడం జరుగుతోంది. ఈ సంవత్సరం ఈమన శంకరశాస్త్రి గారి అవార్డుని విశ్వవిఖ్యాత వీణా విద్వాంసులు వడలి ఫణినారాయణ గారికి అందజేయడం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి శ్రీ జస్టిస్ యు దుర్గాప్రసాద్ గారు హాజరవుతున్నారు. అలానే ఈ కార్యక్రమంలో ఇంతకుముందు 2 సంవత్సరాలలో మొక్కరాల కృష్ణకుమారి గారికి, డి శ్రీనివాస్ గారికి కూడా ఈ శంకరశాస్త్రి గారి పురస్కారం ఇవ్వటం జరిగింది. మేము ఈ కార్యక్రమాలని ఉదయం నుంచి సాయంకాలం వరకు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమాలని అందరూ వీక్షించి ప్రోత్సహించి వీణల్ని ఆదరించవలసిందిగా కోరుకుంటున్నాము. ఫెడరల్ హక్కులను కాలరాసి ప్రభుత్వ యూనివర్సిటీలను మూసివేసే కుట్రలను యూజీసీ తెరలేపిందని ఏఎస్ఎఫ్ ధ్వజమెత్తింది. ఈ నిర్ణయాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలంటూ గుంటూరులో ధర్నా నిర్వహించారు. కొత్తపేట భగత్ సింగ్ విగ్రహం సెంటర్లో ఏఎస్ఎఫ్ గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. జీవో నంబర్ 77ను రద్దు చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ డిమాండ్ చేశారు. యూనివర్సిటీలో ఆర్ఎస్ఎస్, బీజేపీ భావజాలాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందని, దానిని ఏఎస్ఎఫ్ అడ్డుకుంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి యశ్వంత్, ఏఎస్ఎఫ్ సభ్యులు పాల్గొన్నారు. కేవలం యూనివర్సిటీని కార్పొరేటీకరణ చేయడానికి, హిందుత్వ భావజాలం తేడానికి, మతోన్మాద శక్తులుగా మార్చడానికే ఈ ప్రతిపాదన చేస్తామని చెప్పని ఏఎస్ఎఫ్గా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులుగా పిలుపునిస్తా ఉన్నాం. ఏఎస్ఎఫ్గా ఈరోజు ఇదే ప్రతిపాదన కనుక ఈ రాష్ట్రంలో కొనసాగితే ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రొఫెసర్లకు ఎవరికి వీసీ నియామకాలు రావు. కేవలం అంబానీ అదాని పేరు చెప్పిన మాత్రమే వస్తాయి. కాబట్టి మేధావులు, ఉపాధ్యాయులు, విద్యావంతులు మొత్తం కలిసి ఈ ప్రతిపాదనను వ్యతిరేకించవలసిందిగా ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆల్ ఇండియా పీపుల్స్ లిటరరీ ఆర్ట్స్ అండ్ కల్చరల్ మీట్ గుంటూరులో ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరిగే ఈ మీట్లో వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు తమ ప్రదర్శనలను ఇవ్వనున్నారు. ఈనాడు ఉన్న సంస్కృతి సాహిత్యం ప్రజలకు అనుకూలంగా లేదని ఏఐపీఎల్సీఎఫ్ అధ్యక్షులు గౌతమ్ ముఖర్జీ, ప్రధాన కార్యదర్శి రవిబాబు అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందన్నారు. కులమతాల మధ్య విద్వేషాలు దేశాన్ని విచ్ఛిన్నం చేస్తాయన్నారు. But our leaders of India, they use religion to make difference from one to another.
you are Hindu, you are Muslim, you are Sikh, you are. This concept cannot make India united. If we are not united, what is the use of India? IPCL, All India People's Literary, Art and Cultural Meet. Why this meet? Because people should know what is the purpose, what is the aim of our All India People's Literary, Art and Cultural. ఈ అసలు సమస్యలని పరిష్కరించకుండా మన మనస్సులని విషతుల్యం చేసేస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి కొత్తగా వస్తున్నటువంటి మీడియా ద్వారా కానీ, సినిమాల ద్వారా కానీ, వాళ్ళ విద్యా విధానం ద్వారా కానీ, రాజకీయాల ద్వారా కానీ ప్రజల్ని తప్పుదారి పట్టిస్తోంది. కనుక ఇటు భూస్వామ్య సంస్కృతిని, సామ్రాజ్యవాద సంస్కృతిని వ్యతిరేకిస్తూ మనకి కావాల్సింది ఏంటంటే ప్రజానుకూల సంస్కృతి, ప్రజా సంస్కృతి కావాలి. వీళ్ళు మన మీద రుద్దినటువంటి సంస్కృతిని మనం పాటించకూడదు. ప్రజలకు అనుకూలమైంది, ప్రజలు పోరాటం చేసి హక్కులు సాధించుకునేటువంటి సంస్కృతి, అటువంటి అలవాట్లు మనం అలవాటు చేయాలి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధికి జనచైతన్య శ్రేష్ఠ గ్రూప్ అధినేత మాదల చైతన్య విరాళం అందించారు. 25 లక్షల రూపాయల చెక్ను మంత్రి నారా లోకేష్ కు అందజేశారు. కార్యకర్తలను అన్ని విధాలా ఆదుకుంటున్న ఏకైక పార్టీ టీడీపీ అని మాదల చైతన్య అన్నారు. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.